నిన్న ఇసుక విధానాన్ని గురించి అనేక సందర్భాల్లో మేము చెప్పాం. నదులు పొంగి పొరలి ప్రవహిస్తున్నాయి. పొంగి పొరలి ప్రవహిస్తున్న నదుల నుంచి ఇసుక తీయటం సాధ్యం కాదు. ఎక్కడో ఒక తట్టో బొట్టో ఒక లారీనో తీస్తే తీయవచ్చు. బల్క్గా తీయటం సాధ్యం కాదు. వరదలు తగ్గిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది అని ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖులకు అర్థం కానటువంటి వ్యవహారంగా మిగిలిపోతా ఉన్నది. నిన్న ఏంటది లాంగ్ మార్చ్. నిన్న విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక లాంగ్ మార్చ్ చేశారు. 2 కిలోమీటర్లు లాంగ్ మార్చ్. పోనీ ఆయన మార్చారా అంటే మార్చలా, అంటే నడవల. కారు మీద ఎక్కి 2 కిలోమీటర్లు లాంగ్ మార్చ్ చేసి ఆ తరువాత ఒక లాంగ్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో చూశాం టీవీలోనే. ఎవరు కనపడ్డారా అంటే భవన నిర్మాణ కార్మికులు నాకు ఎక్కడ కనిపించలా. ఎవరో ఒక ఆయన కనిపించాడు. కనిపించింది ఎవరయ్యా అంటే జనసేన జెండాలు పట్టుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, భవన నిర్మాణ కార్యకర్తలు కనపడ్డారు తప్ప భవన నిర్మాణ కార్యకర్తలు ఎవరు కనపడనటువంటి సందర్భాన్ని మనం చూశాం. చాలా విషయాలు ఆయన మాట్లాడారు. దానిలో నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడారు. ఆయన పార్టీ ఆయన మాట్లాడిన అభ్యంతరం లేదు. ఒకవైపున అయ్యన్న పాత్రుడు గారు, మరొక వైపున అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. చాలా కామెంట్ చేశారు. అసలు అయ్యో నాకు అర్థం కాలేదు, మీరు ఈ మీటింగ్ పెట్టింది ఇసుక దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి భవన కార్మికుల సమస్య పరిష్కరించడానికి ఈ సమావేశం పెట్టారా, ఈ లాంగ్ మార్చ్, ఈ లాంగ్ మీటింగు? లేకపోతే ఈ 5 నెలల పాటు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో రాజకీయంగా, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారో ఆ విమర్శలకు సమాధానం చెప్పడం కోసం మీరు ఈ మీటింగ్ పెట్టారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి కనిపించింది.